రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ జరగకుండా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి అడ్డుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. బుధవారం పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సిఐటియు, రైతు సంఘాలు, వినియోగదారులు, పౌర సంఘాలు దేశవ్యాప్తంగా జాతీయ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారని, అందులో భాగంగానే తిరుపతిలో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి ప్రజలపై భారాలు మోపడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా ఈరోజు కొనసాగుతా ఉంది. 2003లో చేసినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అప్పటి నుంచి ప్రారంభించిన ఇప్పటి వరకు రాష్ట్రాల్లో అమలు కాలేదనంటే దానికి వ్యతిరేకంగా వినియోగదారులు, ఉద్యోగులు, పౌర సంఘాలు వ్యతిరేకతే ప్రధానమైనటువంటి కారణం. ఇక చేతగాని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దశల వారీగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించాలని చెప్పి దానికి ప్రాతిపదికగా గత 2 ఏళ్ల కిందటనే చండీగఢ్ అనే రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఏ రకమైన అనుభవం లేనటువంటి ఒక మామూలు చిన్న ఎలక్ట్రిక్ పరిశ్రమకి దీన్ని అప్పచెప్పారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరిశ్రమ అక్కడ ఎలక్ట్రికల్ బోర్డుని విచ్ఛిన్నం చేసి వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఈ సంస్థని 100 కోట్ల రూపాయలకి అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ₹1 నెలకి ₹1 అద్దెతో అనేక రకాలైనటువంటి ప్రైవేటీకరణ పద్ధతులను అక్కడ అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, వినియోగదారులు, ప్రజలు పెద్ద ఎత్తున 3 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఆ పోరాటం తారాస్థాయికి చేరింది. వారికి సంఘీభావంగా ఈ రోజు దేశంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఈ రకమైన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే మాదిరి కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఇద్దరు కూడబలుకొని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద 16,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాయి. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత 1,000 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. అదే మాదిరి స్మార్ట్ మీటర్లు వద్దని ఎన్నికలకు ముందు చెప్పిన తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కూడబలుకొని ఈ రోజు అదానీ కంపెనీకి కాంట్రాక్టులు అప్పచెప్తూ రాష్ట్రంలో ప్రజల మీద స్మార్ట్ మీటర్లను రుద్దుతున్నారు. అది వ్యవసాయ రంగానికి, ఇళ్లకి, వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ స్మార్ట్ మీటర్లని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో, ఇంకొక పేరుతో 10 రకాల భారాల్ని ఈ రోజు ప్రజల మీద విపరీతంగా మోపుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు, గత ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల భారాన్ని మోపే విధంగా అదానీతో ఒప్పందం చేసుకునింది. ఆ ఒప్పందం సందర్భంగా 1,750 కోట్ల రూపాయల డబ్బుల్ని లంచంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నది, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులందరూ కూడా మాటల మీద మాటలు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ప్రకటనల మీద ప్రకటనలు చేసినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా సెకీతో కుదిరినటువంటి ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా డిస్కాంలు ప్రతిపాదనలు సమర్పించాయి ఈ రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అదాని చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలుగా తేలిపోయింది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అదానీకి అన్ని రకాలుగా వారి మోచేతి కింద సాధనంగా తయారైపోయినటువంటి ఈ పరిస్థితిని మనం అందరూ అర్థం చేసుకోవాలి. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి చండీగఢ్ లో జరుగుతున్నటువంటి పోరాటం స్ఫూర్తిగా మనం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ విద్యుత్ వ్యతిరేక పోరాటానికి అన్ని రకాలుగా మద్దతునివ్వాలని ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత అన్ని అధికారాలు కూడా కేంద్రం కైవసం చేసుకుంటోంది. దాంట్లో భాగంగానే ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, జన్కో ఒక్క దాంట్లోనే ప్రైవేటు భాగస్వామి ఉంది, అంటే కరెంటు ఉత్పత్తి. ఈ కరెంటు ఉత్పత్తి ప్రైవేటుల పరం అయిన తర్వాత మనం చూస్తున్నాం, గత ప్రభుత్వం 28,000 కోట్ల రూపాయలు భారం వస్తే ఈ వచ్చి